తిరుమల పరకామణిలో జరిగిన చోరీ గురించి మన అందరికీ తెలుసు. దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు చాలా చిత్రంగా స్పందించిన విషయం కూడా తెలుసు. ఇది చాలా చిన్న దొంగతనం అని ఆయన చెప్పారు. $9 దొంగతనం చేసి ప్రాయశ్చిత్తం కింద అతను 14 కోట్లు చెల్లించాడు. దేశంలో చాలా ఆలయాల్లో దొంగతనాలు జరుగుతుంటే అవి సర్వసాధారణం, కానీ ఎక్కడా కూడా తిరిగి ఇవ్వడం అనేది జరగలేదు. కానీ ఇతను మాత్రం 14 కోట్లు తిరిగి ఇచ్చాడు ప్రాయశ్చిత్తం కింద అని దొంగతనం చేసిన వ్యక్తిని వెనకేసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. పైగా లోక్ అదాలత్లో రాజీ పడ్డారు. ప్రాసెస్ అంతా లీగల్గానే జరిగింది, ఇదంతా న్యాయబద్ధమే అన్నట్టు మాట్లాడారు. కానీ ఈ కేసు విచారిస్తున్న హైకోర్టు ఈ నేరాన్ని తీవ్రంగా పరిగణించింది. పరకామణి చోరీని సాధారణ దొంగతనంగా చూసేందుకు వీల్లేదు. భక్తుల కానుకల రూపంలో ఇచ్చిన సొమ్ము చోరీ అయితే కోట్లాది మంది మనోభావాలు దెబ్బతింటాయి. అవి దేవుడి సొమ్ము చోరీ జరిగినప్పుడు భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. ఇలాంటివి జరగడానికి వీల్లేదు. కానుకల లెక్కింపు ప్రక్రియని ఆధునీకరించండి, ఇంకా ఎంతకాలం పాత విధానాల్లో లెక్కిస్తారని హైకోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు వ్యాఖ్యలు మాజీ ముఖ్యమంత్రి గారికి చెంపపిట్టని చెప్పాలి. ఈ దొంగతనంలో తన పార్టీ నేతలు, తన బంధువులు, వీళ్ళందరి మీద కూడా ఆరోపణలు, అనుమానాలు వస్తున్న సమయంలో జగన్మోహన్ రెడ్డి వాళ్ళని రక్షించేందుకు ఈ వ్యాఖ్యలు చేశారు. కానీ ఇవాళ కోర్టు ఇది సాధారణ దొంగతనం కాదు, దీన్ని తీవ్రమైన నేరంగా పరిగణించాలని కామెంట్ చేసింది.